ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. అంబరరు పోవు శారదంబా నీకు మొక్కేదా, శారదంబర తల్లి సయ్యెత్తి మొక్కేదా, నీకు రేసరుడట్టి నీ వాడలనుకుంటే మాకు నీవే తల్లివమ్మా దేవి. అంబారను పోవు శారదంబా నీకు మొక్కేదా, కళ్ళు కావిలతోటి కనక దప్పులతోటి నవరంగారి పూజ వాడకు తెచ్చేదా అంబానను పోవవు శారదంబా నీకు మొక్కేదా, ఆ శారదంబర తల్లి సయ్యెత్తి మొక్కేదా, నీకు నేసరుడంటి నీ వాడలనుకుంటే మాకు నీవే తల్లివమ్మా దేవి. ఆ గుడి చుట్టూ యాపాలు గుడిలో అనదీపాలు మమ్ముగా పాడవే మా తల్లి వినమమ్మ. అంబానను పోవవు శారదంబా నీకు మొక్కేదా, అంబాదేవి నను పోవావు శారదంబా నీకు మొక్కేదా, శారదంబర తల్లి సయ్యెత్తి మొక్కేదా. ఈ కథ పేరు ఒక ప్రతాపశర మహారాజు కథ. మొదటి భాగము. నా పేరు ఒక టేకుల మంత్రి గంగారావు, గ్రామం ఊట్లూరు, మండలం ఊట్లూరే. తందనే మీరా తార తందనాను తందారా, నాది ముందు కాలమున ఆడను తందార, శ్రీనగరము ఏలుతున్నాడు ఆ తందాను, శ్రీనగరము ఏలుతున్నాడు రాజు నేడు ప్రతాపశేర, ప్రభువులన్న ప్రతాపశేర రాజు తందాన. చిన్నప్పుడే ఒక తల్లిదండ్రి మరణమైపోయిళ్ళు. వాళ్ళని ఒక కాపులు కన్నాళ్ళు బట్లు బాబన్లు ఒక పిల్లగాడు, ఇతని పేరు ప్రతాపశర మహారాజు అని పేరు పెట్టి ఆ ఒక కాపులతోటి ఒక కర్ణాలతోటి ఒక దాసి కన్యలతోటి అరే పిల్లర్నైతే వెంచుతారే అతన్నారో, ఏయ్ బాలున్నైతే వెంచుతారు అతందారు, తాను ఈ తందారో తాను తన్నారతారు. ఆ ఒక్క నెల ఓ బాలుడాయా తందారాను, 2 నెలల పిల్లగాడే తందారతాను, 3 నెలలకు ముచ్చాటాడే తందారాను, 5 నెలలకు ఆటలాడే తందారతాను. ఆ పిల్లడు ఒకరైనా 1 నెల 2 నెలలు 5 నెలల పిల్లగాడైపోయాడు. ఆ బాలుడు ఒక 5 నెలల పిల్లగాడు ఎప్పుడైపోయాడో సాది సగబెట్టి ఒక కాపులు కర్ణాలు బట్లు బ్రాహ్మణులు యాదా పండితోత్తములు సభా కల్పతర్వంద్య వేద శాఖోప జీవితులు శాస్త్ర పుష్ప సంయుక్త బ్రహ్మణ శోభితులు పండితోత్తములందరూ సాది సగబెట్టి 12 ఏళ్ళ వీరుని చేసిండు. 12 ఏళ్ళ వీరుని చేసి అయ్యా మీ తల్లిదండ్రులు అయితే ఒక మరణమైపోయిళ్ళు, మరి నీకు ఒక సభా తక్తు ఇస్తున్నాము, ఈ సభా తక్తు కచేరీ ఎలమంటున్నారు కదా ఆ కాపులందరూ. మహారాజులంతా రామో కాపులు ఒక సభా తక్తు ఎలమని ఒక ఎప్పుడు ఒక ఇచ్చిండ్రో ఆ సభా తక్తి వెళ్తున్నాడు ప్రతాపశర మహారాజు. ఆ సభా తక్తి ఏలుకొని అంట భజన ఊర అరే వస్తాడు తందారా తాను, అన్న భోజనం కూర అనే వస్తాడు మహారాజు నేడు, రాజు నేడు ప్రతాపశర రాజు తందాల తాను. ప్రతాపశర మహారాజు వల్ల పోయి ఒక భోజనానికి రాగా కావులు ఎవరున్నారు ఒక వేషకాలతో ఒక భోగమా ఒక కాంచనమాల. ఆ పిల్లగాని ఒక రాయన రాగా ఒక నదులు పెట్టింది. అబ్బా ఎంత చక్కని బాలుడు, ఎంత చక్కని పిల్లగాడు, ఈ పిల్లగాని నేను మోహించినట్టుంటే ఈ రాజ్యము భూమి అంతా ఒక నాకే అవుతుందని చెప్పి ఆ కాంచనమాల ఒక రాయన ఆ పిల్లగాని వెనక మెల్లగా పిలుచుకున్నది. మహారాజా ఇవాళ ఒక ఛాయ్ తాగున చేత వచ్చిందని చెప్పి ఆ మాయమత్సుల మందులతోటి ఛాయ్ టీలు పోసి రాజునైతే మలుపుకున్నదేమో తన్నారో తాను, రాజునైతే మలుపుకున్నదండి తన్నారా తాను. ఆ రాజు ఒక నాయన భోగమా వేషకాంత ఒక కాంచనమాల ప్రేమల పడిపోయింది కదా ప్రతాపశర మహారాజు. ప్రతాపశర రాము ఎప్పుడు ఒక ప్రేమలు పడిపోయిందో ఆ ప్రేమలు ఒక నాయన ఒక కాంచనమాల అని చెప్పి ఆ అతడు ఒక మతి చేస్తున్నాడు.
హా ప్రతాపశర మహారాజు అని చెప్పి ఒక గంట గడియ లేకుంటే ఎంతో ఒక ఆ విచిత్రంగా ఒక చూస్తాడు. చూసుకుంటే ఒక చరంగా ఈ కథ ఇట్లుండగా కాపులు కర్ణాలు ఒక బట్లు బ్రాహ్మణులందరూ ఒక జమైన్లా కచ్చిరు కాడ ఇతనికి ఒక 16 ఏళ్ళు 18 సంవత్సరములు 21 సంవత్సరం వయసు వచ్చింది. ఈ ఊళ్ళో ఒక రాజు రానైతే ఒక తల్లిదండ్రి ఒక మరణం పొందిలా. ఈ పిల్లగాడు ఒక్కడే ఉన్నాడు. ఈ పిల్లగాడికి ఒక మనము ఈ రాజపట్టాభిషేకం కడదామంటున్నారు కదా ఆ కాపులంతా. రాజపట్టాభిషేకం కట్టి ఇతనికి ఒక పెళ్లి చేద్దామని చెప్పి ఆ కుంతలేశ మహారాజు ఒక పట్టణం పోయి కుంతలేశుని ఒక కుమార్తె ఒక నాయన ఒక మహతాదేవి కుమార్తె ఒక ఆమె పేరు కాంతావతి. కాంతావతి ఒక ఈడేడిన స్త్రీ ఒక ఇంట్లో ఉన్నది. యమునస్త్రాలు అయిపోయి చేరినాది. ఆ కాంతావతి దేవిని అడిగారు. అడిగి ఒక భోగమా వేషకాంతకు కాంచనమాల గుర్తు లేకుండా ఆ కాపులందరూ ఒక తీసుకుపోయి అతని చిత్రపోటుగా తీసుకుపోయారు. అయ్యా ప్రతాపశర మహారాజా నీకు పెళ్లి చేస్తాం, నీ కళ్యాణం లగ్నం చేస్తామని చెప్పారు. నాకు ఒక పెళ్లి లగ్నం మీద మనసు లేదన్నారు. అట్లా కాదయ్యా ఒక తల్లిదండ్రి లేని పిల్లగాని నువ్వు, నీకు పెళ్లి చేస్తామని చెప్పి ఆ కాపులందరూ అతని చిత్రపోటం తీసుకొని కుంతలేశుని పట్టం వెళ్ళినారు. తందారు ఆ రాజు నేడు కుంతలేశరాజు రాఘవారామో ఆ కుంతలేశుని పట్టము ఒక చేరుకున్నారు. అయ్యా కుంతలేశ మహారాజా ఒక నీ బిడ్డ కాంతావతి దేవిని ఒక నాయన ప్రతాపశర మహారాజుకు ఒక పెళ్లికి లగ్నముకు కళ్యాణముకి ఇవ్వవలసిందని చెప్పే వరకు సరే మహారాజులారా మీరు ఎప్పుడు వచ్చిండ్రు కాపులు కర్ణాలు బట్లు బ్రాహ్మణులు యాదా పండితోత్తములు వచ్చిండ్రు మీ మాట ఎరగదీయరని చెప్పి వాళ్ళ మాట ఎరగదీయకుండా ఆ కాంతావతి దేవిని ప్రతాపశర మహారాజుకు ఒక ఆ పోటువ చిత్ర పోటువకే హరిహరి రామన్నో శ్రీరామో రామో 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 ఆకాశమంతారు ఆ పందిరేసినారు భూలోకమంతారు అలకుల్లే తల్లి రామ రామో రామో నిమ్మాలు కొట్టిరి నీడాలే సీరే జాములు కొట్టిరే దల్లుగా వించి రామ రామ రామో 5 రోజుల పెళ్ళి ఆనందమాయే 5 రోజుల లగ్నము మేలే చేసిండు మహారాజులే రామో ఆ పెళ్ళి కళ్యాణము సంతోషంగా జరిగే రామ రామో రామో 5 రోజుల పెళ్ళి కళ్యాణము ఒక సంతోషంగా ఒక 5 రోజుల పెళ్ళి జరిగేది. జరిగిన ఒక సమయంలో ఆ కాంతావతిని తీసుకొని పచ్చని పల్లాకలో కూర్చుండబెట్టి ఆ తొట్లలో కూర్చుండబెట్టి రామో రాఘవ రామ దైవ రామో 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 రాఘవ రామో కాంతావతిని తీసుకొని కాపులెళ్ళి రే రామో రామో రాఘవ రామ కాంతావతిని తీసుకొని శ్రీరంగపురి పట్టము చేరుకున్నరే రామో రామో రాఘవ రామో దైవానందర రామో రామో రాఘవ రామో శ్రీరంగపురి పట్టణం ఒక చేరుకున్నారు. ప్రతాపశర మహారాజా నీకు చక్కటి బాధ్యత తెచ్చామని చెప్పే వరకు ఆ సరే మంచిది ఒక నాయన కాంతావతిని పెళ్లి చేసిన ఒక కారణము ఆ భోగమా వేషకాంతకు తెలిసాది. అమ్మా ఈ ప్రతాపశర మహారాజు ఒక నన్ను కాదనక ఇన్ని రోజులు నాతో ప్రేమ కలిసి ప్రేమ ఉండి వేరే పెళ్లి చేసుకున్నాడు. కాంతావతి దేవంటే శృంగారమైన ఒక బాల. ప్రతాపశర మహారాజా ఆ కాంతావతి ఒక చిత్రపటం ఇక్కడ తెచ్చి ఆ స్వామి అని చెప్పాది. పిల్లడు ఒక నమ్మిపోయాడు. నమ్మిపోయి ఒక కాంతావతి ఒక చిత్రపటం తెచ్చి ఒక భోగమ వేషకాంతకు ఒక ఇచ్చాడు. ఇచ్చి ఒక రాజధాని తక్తు మీద కూర్చున్నాడు. కాంచనమాల దేవి అది పాపగాని దాంట్లో పాడుగాను తైలము జీడి తైలం తీసాది. జీడి తైలం తీసి ఒక పోటువకు ఒక నాయన కంట్లే జీడి తైలమే పెడతారు నాదమ్మా ఆ భోగమా వేషకాంత దేవియా జీడి తైలము పెడతారున్నది. అయ్యో ప్రతాపశర నీకు దండము బేటి దండమయ్యా తందరా ఆ వినవయ్యా ప్రతాపశర రాజా ఆ
ప్రతాపశర మహారాజుని కాదనక కంటి లోపల ఒక జీడి పెట్టింది. జీడి పెట్టి ఒక రాజు దగ్గరికి ఒక చిత్ర ఫోటో తీసుకొని వచ్చాది. అయ్యా మహారాజా, నువ్వే ఒక లేని ప్రపంచము, నువ్వోని ఒక లగ్నము, ఆ కాపులు కర్ణాలు పాడుగాను చూస్తేవా, నీకు ఒక అందురాలంటే ఒక గుడ్డిదాన్ని చేశారు. ఇగో కన్ను ఒక కన్ను మంచుకున్నది, ఒక కన్ను ఒక చెడు ఉన్నది, ఇగో చూడని చెప్పేసి చిత్రపోటు చూపిస్తావో పాపకారి భోగవతి దేవ, పాపకారి కాంచాలవాల దైవామ దైవానందను. ఆ రాజు కూడా చూస్తున్నాడు, ప్రభుడు కూడా చూస్తున్నాడమ్మా. రాఘవ దైవానందను. అబ్బాయి ఇది ఎంత ఒక ముచ్చట, ఈ ఒక కాంచనమాల చెప్పిన మాట కరెక్టే ఉన్నది. ఎంత మోసం చేసిళ్ళు కాపులు, నాకు పెళ్ళి చేస్తానని చెప్పి లగ్నము కళ్యాణం చేస్తానని నన్ను మోసగించి ఒక గుడ్డిదాన్ని చేసిళ్ళని చెప్పి రాజు ఒక అల్లారు చేత ఆ ఒక చింతాకాంతుడై అల్లారు పడుతున్నాడు. అల్లారు పడంగా ఒక రాజా కాపులు కర్ణాలను పిలిపించి, అయ్యా ఇక గుడ్డిదాన్ని చేసిళ్ళు, నాకు ఆ కాంతామతిని ఒక నాకద్దు, ఆమెని ఒక ఎల్లగొట్టాలి ఈ రాజ్యం నుంచి అని చెప్పేసి ఆ రాజభటుల్ని పిలిచారు. అయ్యా రాజభటులారా, ఈ కాంతావతి దేవి ఒక గుడ్డిది ఒక అందురాలు అయిపోయింది, ఈమెని ఎనగొక ఉంచరాదు ప్రతాపశర మహారాజు దగ్గర అని చెప్పి ఒక కాపులు ఆ ఊరగింపు చేసి ముగించారు. ముగించిన తర్వాత కాంతమతిని, అయ్యో రామ దేవా రామ ఓ రాఘవా రామా సత్యమైన కాంతమాది దేవియా, సత్యమైన కాంతమాతి ఓ భక్తురాలమ్మ కాంతమాతి, హరినేడు తందాన తందను. ఎంత మోసము చేసిరే అవ్వ ఈ కాపులే రాజు, రాజు ప్రతాపశర రాజు. తల్లిదండ్రికి ఎడవాపినన్ను అరుణ్యమేదోలియవట్టిది, వనవాసమేదో వట్టిరమ్మ ఓ రాఘవో ఓ రామా. అమ్మనేడు కాంతమాతి దేవియా, రాజుల బిడ్డ ఒక రాసకాంత, సంతోషమైన ఒక భక్తురాలు ఒక కాంతమతి దేవి. హలహలాల తేరుకుంటా ఒక నాయన తొవ్వ పట్టింది. ఎప్పుడో ఆ ఒక తొవ్వ పట్టిన సమయంలో ఒక రాజభటుడున్నాడు. మరే రాజభట, నీవు ఒక ఈ కాంతావతిని తీసుకుపోయి ఏ జంగల్లో ఒక వదిలేసి కడుగముతో ఖండించి కనుగుడ్ల నేత్రములు ఒక దొల్లలో పెట్టుకొని నువ్వు రక్తధార తీసుకురార కొడుక దైవామ దైవానందాన అన్నడన్న ప్రతాపశర ప్రభుడన్న ప్రతాపశర రాజు. ఆ రాజభటుడు తీసుకున్నాడేమో అమ్మని అడుగు కాంతమాతి దేవి, నిన్ను కడుగముతో ఖండించబానమో. కడుగముతో ఖండించి ఒక కనగుడ్ల నేత్రములు దొల్లలో పెట్టుకొని ఆనవాళ్ళు తీసుకురమ్మని చెప్పాడు రాజు. ఆ రాజు మాట మేము వెనకదీయమని చెప్పి ఒక రాజా భటుడు ఎరగా ఆ కాంతమతిని దొరుకొని తందనేమి రాతాన తందనాను తందాను ఆ కాంతమాతిని తీసుకున్నాడమ్మో తందాన. అడవి జంగలాతో వట్టినాడే తందాను, ఎకరారి గుట్టాలు ఎక్కినాడు తందాను, దిగరారి గుట్టాలు దిగుతాడే తందాను, ఆరుణ్యవాసం వెళ్ళినాడు తందాన. ఆరుణ్యవాసం అంటే కాకి కర్ర మనది కారణ్య అడవి, పిట్ట పిసు మనది పిరికి అడవిలోకి వెళ్ళి ఒక నాయన పోతా ఉంటే ఆ అడవి జంగల్ మహా ఒక ఘోరమైన ఒక జంగల్కి వెళ్ళి పొంగ ఈమెని ఒక కొట్టి నరికి కనుగుడ్ల నేత్రములు తీసుకుపోయి రాజుకు చూపిస్తే నాకేం దొరుకుతుంది, నాకు దొరకదని చెప్పి ఈ ఒక రాజా కాంతామతి దేవి శృంగారమైన ఒక బాల ఉన్నది. ఈ కాంతామతిని నేను అమ్ముకొని ఒక డబ్బులు తీసుకొని పోతాను చెప్పి రాజభటుని మనసులో పడ్డది కదా బ్రహ్మ. రాజాభటుని ఒక మనసులో పడిపోయి ఒక కోమటగిరి పట్టము చేరుకున్నాడు.
ఆ రాజభటుడు ఒక కోమటగిరి పట్టం చేరుకొని, అయ్యా కోమట ఒక ఉత్తమశీల మహారాజా, ఈ రాణిని ఒక నేను అమ్ముతా, ఎవరన్నా కొంటోళ్ళు ఉంటే ఒక కొనుండి అని చెప్పి ఆ రాజభటుడు అన్నాడు. రాజభటుడు ఎప్పుడు అన్నాడో, కోమట ఉత్తమశీలుడు ఒక ఆ బుర్ర పెట్టుకొని ఉత్తమశీలుడు చేరుకున్నాడు. ఉత్తమశీలుడు ఒక చేరుకున్న సమయంలో ఆ ఒక ఉత్తమశీలుడు కోమటి, అయ్యా ఎంతో ఒక ధర పెట్టాలని చెప్పేశాడు. నాకు 12 వజ్రములు ఒక నాకు కావాలి, ఈ కాంతావతి నీకు ఒక నేను అమ్ముతున్నా అని చెప్పాడు. సరే 12 వజ్రములు ఒక ఇచ్చేస్తున్నా, కాంతావతిని తీసుకుపోతాను చెప్పి ఆ రాజు ఒక నాయన ఉత్తమశీల కోమటి వాడు 12 వజ్రములు తీసి ఆ భటుని చేతులు పెట్టాడు. రాజభటుడు కుశాలతోటి కనుగుడ్డ నేత్రము ఒక కుందేలు పిల్లని కొట్టి కనుగుడ్డ రక్తం తీసుకుపోయి ఆ రాజు ప్రతాపశర మహారాజుకు చూపించాడు. అది భోగమా వేషకాంతసుగా కాంచన మనసుగా చూసి కిలుకున నవ్వి, దాని పీడ నాకు ఒక వదిలిపోయింది, కాంతావతి కథమైపోయిందని చెప్పి కుశాలతోటి ఉన్నారు వాళ్ళు. వాళ్ళ కథ అక్కడ ఉన్నాగా ఆ కోమట ఉత్తమశీలుడు వారి ఇంటి గృహములకు తెచ్చి, రావేవో బాలమాని రంగేలి మొలకవమ్మ, రావేవో భమమాని నిన్ను చూసి నేనైనా డబ్బులు పెట్టినాను, 12 వజ్రముల పైకమిచ్చినారే రామో రాఘవ రామో దైవ రామో 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 రాఘవ రామ. ఇనవేమో కాంతావతి 12 వజ్రములని ఒక శృంగారముని చక్కదనము చూసి నేను ఒక ఇచ్చాను, నాతో ఒక నీవు రతికేరి కూడాలని చెప్పి చెయ్యి బట్టి గుంజుతాడు, కొంగు బట్టి ఎగ్గుతాడే కోమట ఉత్తమశీలుడము రామ రాఘవ రామ. కాంతావతి దేవి, ఒరే అన్నయ్య నా మీద ఒక పడరాకు, నేను ప్రతివత ధర్మము జరపబోకో. రాజభట కోమట ఉత్తమశీల రాజు వారిని తోరతికేల నేను కదురా, నేను ఆ పెళ్ళైన పిల్లని నేను ఉన్నా, విరవూరవో కోమట ఉత్తమశీల, నీతో ఒక రతికేలు చెందనని చెప్పి ఒక నాయన ఇంత ముచ్చట ఎప్పుడు చెప్పిండో ఆ కోమట ఉత్తమశీలుడు చూశాడబ్బా. 12 వజ్రముల ఒక పైకం పెట్టి నేను కొంటి, మరి కొన్నాళ్ళ ఒక పొలం లేకపోయా, నాతో ప్రేమ కలుపుతా లేదని చెప్పి చలో నేను 12 వజ్రాలకు కాదు 24 వజ్రములకు ఇక్కడ కామపాలకుని పట్టమున్నది. ఆ పట్టణంలో ఒక మహారాజు కామపాలకుడు అని ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు వద్దకు పోయి ఆ రాజుకి చేస్తున్నట్టే నాకు 24 వజ్రముల ఒక డబ్బు ఇస్తాడని చెప్పేసి ఆ కోమట ఉత్తమశీలుడు కాంతమాతేనే తీసుకున్నాడమ్మో. ఆ కోమట ఉత్తమశీలుడేమో కాంతమాతిని తీసుకున్నాడు కోమట ఉత్తమశీలుడు. ఆ కామపాలకుని పట్టమ చూతాడమ్మా. ఆ కోమట ఉత్తమశీలుడన్నా కామపాలకుని పట్టవచ్చే, కామపాలకుని రాజ్యం వచ్చరా, వినవయ్యా ఓ క్రమపాలక, రావయ్యా క్రమపాలకుడా, వినవయ్యా క్రమపాలకుడా, ఈ కులసాతిని నేను అమ్మేదానయ్యా, ఈ సతిని కూడా నువ్వు గోరరాదా, ఈమె పేరు కాంతమాతి దేవయ్యా, ఆ సత్యమైన కాంతమాతి దేవి మహారాజా ఒక ఈ కాంతమతిని నేను అమ్ముతున్నా, తగినంత ఒక డబ్బు నాకు ఇవ్వవలసిందంటే నేను 12 వజ్రములకు ఒక తెచ్చుకున్నా, 24 ఒక వజ్రములు కావాలా నాకని చెప్పే వరకు ఆ కామపాలకుడు చూశాడు. అబ్బా ఎంత చక్కటి కన్య, నా భార్య ఉండగా ఈమె ఒక చూస్తూ ఉంటే నా ప్రాణం మాయ అవుతుంది. 24 వజ్రములు ఒక నేను డబ్బు పెట్టి ఈమెను ఒక నేను కొనుక్కుంటానని చెప్పి ఆ సౌకారికి ఒక 24 వజ్రములు ఇచ్చేశాడు. ఒరే ఒక కోమట ఉత్తమశీల, ఆ ఒక 7 గదులు ఒక గదులలో ఒక తీసుకుపోయి ఈమెని తలుపు తాళం వేసి ఉంచేసాయి, ఇక నీకు డబ్బులు ఇచ్చేస్తున్నా బిడ్డ అని చెప్పి డబ్బులు ఇచ్చేశాడు. కాంతమతిని తీసుకుపోయి అమ్మ 7 మేడల్లో ఉంచినారు.
దైవనందాన ఆ కాంతవతి దేవి నేడు అయ్యరావు ప్రతాపసేన రాజా ఇక పెద్దలు చేసిన పెళ్లి చూడవయ్యా ఆ పెద్దలు చేసిన పెళ్లి చూడ రాజనేడు ప్రతాపసేన మహారాజా నువ్వు ఎంత మోసం చేస్తేవో రాజు నా ముఖమన్నా చూడా పోయితివయ్యా నా చక్కదనము చూడకపోయితివాని ఆ కాంతపాతి ఏడుస్తున్నదమ్మో మెడలల్లా గోలుతున్నాదో మెడలల్లా ఏడుస్తున్నది అలహల తేరుతాది అయ్య నాన్నరావు కుంతరేశరాజు నాకు ఇంత కష్టము వచ్చరయ్యా నాకు ఇంత బాధ వచ్చరయ్యో రాజు నేడు ప్రతాపసేన రాజు అయ్య ఎవరి మాట విన్నాడో నన్ను ఇంత మోసం చేసే మహారాజు నన్ను ఇంత ఘోరము చేసే మహారాజు దైవానందాను నన్ను ఇంత మోసం చేసి రాడయ్యో రాజు నేడు ప్రతాపసేన రాజు ప్రభుడన్న ప్రతాపసేన రాజు ఇంత మోసం చేసిండయ్య మహారాజు ఒక ప్రతాపసేన మహారాజు అని చెప్పి అఘోరమైనట్టు ఒక అక్కడ ఒంటి స్తంభం మేడలో అలహలాల చేరిపోతున్నది ఒక నాయన ఏడుస్తాంది ఒక కాంతావతి దేవి ఏడవంగా అక్కడి కథ అక్కడ ఉండంగా ఇక్కడ ఒక ఎవరు భోగమా వేషకాంత ఒక కాంచనమాల చూసింది అయ్యా ప్రతాపసేన మహారాజా నీ ఒక గుడ్డిరాలు అందురాలు ఆ ఒక కాంతావతి ఒక వెళ్ళిపోయాది మహారాజా గుడ్డిరాలు అందురాల్ని ఒక వదిలేశావు ఇక సంతోషంగా మహాప్రభు మనమిద్దరము జతగూడి జతగూడి రాజా ముద్దుగా బలముందవోయి ఇద్దరము జతగూడి రాజా ఆ విరవయ్య ప్రతాపసేన మహారాజ ప్రతాపసేన రామావే రామరాము నిన్ను చూసి నా మనసుకేమో దిల్వరాజునకు పోద్దు నిన్ను చూసి నా మనసుకేమో నీ చక్కదనము నేను చూసి చక్కంగా నేను మెచ్చుకుంటి ఓనాదా ప్రతాపసేన నీకన్నా ఎక్కుళ్ళు లేరు నాకన్నా తక్కువళ్ళు లేరు సూపే శృంగారమోయి నడకాన బంగారమోయి సూపే శృంగారము నడక బంగారం మహారాజా ప్రతాపసేన మహారాజా నీకంటే మించి నాకెవరు లేరు నాకంటే మించి నీకెవరు లేరు కానీ నేనొక్క మాట అంటాను అయ్యి నీకెవరు కోపమేమా నేనొక్క మాట అంటాను వినవయ్యా ప్రతాపసేన ఓ రాజా ప్రతాపసేన రామావ్య రామ రాము మహారాజా నేనొక్క మాట అంటా నీకెవర కోపం మహారాజా ఇక మనం ఇద్దరు జతగూడి ముద్దుకుందాం కానీ ఈ రాజపట్టాభిషేకం అంతా నా పొన్న నువ్వు రాయరాదా వినవయ్యా ప్రతాపసేన నా పొన్న నువ్వు రాయరాదా ఈ రాజా గృహములన్నీ మొత్తం నా ఒక పొన్నే అనగా ఈ ఒక శ్రీనగరం అంతా ఒక రాజా అని చెప్పేసి ఇంత మాట పలికే వరకు ఆ ప్రతాపసేన మహారాజు ఏమన్నాడు ఓ భామ కాంచనదేవి నాకు నీకంటే ఎక్కువ లేరు నీకంటే తక్కువ లేరు నీకు నీవారు గదురే నాకు రావారే బామా రామావే రామ రాము ఓ దైవనందన రామో రామావే రామ రాము సుందరి నీకంటే ఎక్కువ లేదు నాకంటే తక్కువ లేదు
ఈ దేశం అంతా ఒక మనదే కదా, నీకు ఒక ఈ రాజ్యం అంతా రాసిస్తున్నా అని చెప్పేసి ఆ ఒక పట్ట చేసేసిండు ప్రతాపసేన మహారాజు. పట్ట చేసి ఆ భోగమవేశ కాంతదేవికి ఒక చేతులు పెట్టిండు కదా. దైవాది రామా రామో ప్రతాపసేన మహారాజు కాంతావతి చేతులు ఎప్పుడు వెళ్ళి ఒక పెట్టాడో అది ఒక కుషాలు పడ్డది, సంతోషపడి ఆ రాజ్యం అంతా ఒక దాని దగ్గర పెట్టుకొని రాజుని ఒక కుర్చీ మీద కూర్చోబెట్టి ఆ కలి ఒక అంజ ఒక అమ్మలి ఒక ఆనందంగా వాళ్ళ ప్రబోజనం పెట్టుకుంటే ఏది ప్రతాపసేన మహారాజు కథ. ఇది వీడి మొదటి భాగం అయిపోయాది. మంగళమారి పాడారమ్మ బంగారులంతా మంగళారాతులివ్వారమ్మ, మంగళవలరు మారుతి కేగము పొంగు సుతాలము రుంగ నివాస మంగళమారి పాడరమ్మ, అంగారులంతా మంగళారాతులివ్వారమ్మ. జయ జయవాస జయలక్ష్మీస జయ 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 నివాస మంగళమారి పాడరమ్మ, అంగారులంతా మంగళారాతులివ్వారమ్మ. పుట్ట మీది కొమ్మ పూతలేసిన కొమ్మ నరికి వేసిన కొమ్మ ఆనంది కొమ్మ మంగళమాని పాడారమ్మ, అంగారులంతా మంగళారాతులివ్వారమ్మ. శకుంచక్రధర విష్ట సుమిత్ర పంకజ లోక్షణ ఫలహారిదిగో మంగళమాని పాడారమ్మ. గోపాలకృష్ణ మహారాజుకి జై. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.